Hello students, in this video we are going to learn Unit 3 A Journey Through the Hills and Valleys from 7th class English AP Government New Textbooks. సో ఏపీ గవర్నమెంట్లో రిలీజ్ అయిన న్యూ టెక్స్ట్ బుక్ నుంచి 7th క్లాస్ ఇంగ్లీష్ అయిన యూనిట్ 3 ఏ జర్నీ త్రూ ద హిల్స్ అండ్ వ్యాలీస్ అనే లెసన్ని చూస్తున్నాం. ఏ జర్నీ త్రూ ద హిల్స్ అండ్ వ్యాలీస్ అంటే ప్రయాణం కొండల మధ్యలో అండ్ వ్యాలీస్ల నడుమ, అంటే వ్యాలీస్ ద్వారా కొండల ద్వారా ప్రయాణం అని. సో చూడండి ఇక్కడ పిక్చర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఈ పిక్చర్ చూస్తుంటే మీకు ఒక లోయ ప్రాంతం, కొండల ప్రాంతం అయితే గుర్తొస్తుంది కదా. సో ఈ లెసన్ కంప్లీట్లీ ఒక బ్యూటిఫుల్ టూరిజం ప్లేస్ గురించి ఉంటుంది. సో ఆ టూరిజం ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి అనేది, సో మనం వైజాగ్లో అరకు అనే ప్లేస్ గురించి అయితే ఇక్కడ ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ ద లెసన్. ఇట్ హ్యాస్ బీన్ మై లాంగింగ్ సిన్స్ చైల్డ్హుడ్ టు విజిట్ ద ఈస్టర్న్ ఘాట్స్. నా చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఈస్టర్న్ ఘాట్స్ని విజిట్ చేయాలనేది. సో లాంగింగ్ అంటే ఆశ, నా చిన్నప్పటి నుంచి ఆశ, లాంగింగ్, నేను చిన్నప్పటి నుంచి ఇలా ఈస్టర్న్ ఘాట్ని విజిట్ చేయాలని నా ఆశ అని ఇక్కడ ఉంది. ఐ హ్యావ్ హర్డ్ అబౌట్ ద స్టన్నింగ్ బ్యూటీ ఆఫ్ ద వ్యాలీస్, కేవ్స్, టన్నెల్స్ అండ్ ద జర్నీ త్రూ ఘాట్ రోడ్స్. సో ఇక్కడ స్టన్నింగ్ బ్యూటీ అంట, అక్కడ వ్యాలీస్ నేను విన్నాను, అక్కడ స్టన్నింగ్ బ్యూటీ ఉంది. ఏది? వ్యాలీస్, లోయ, కేవ్స్ అంటే గుహలు, టనల్స్ అని తెలుసు కదా మీకు. సో మనం ఏమంటామంటే ట్రైన్స్ వచ్చినప్పుడు ఇలా టన్నెల్స్ నుంచి వెళ్తాయి కదా, గుహలు మాదిరి ఉంటాయి చూడు. సో అలాంటి టన్నెల్స్ అయితే ఉంటాయి, చాలా బ్యూటీగా ఉంటుంది అని చెప్పారంట. The geographical magic of the Eastern Ghats and the frequent appearance of Lambasingi in both the print and electronic media has always tempted me. సో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అంటే ఇప్పుడు లైక్ న్యూస్ పేపర్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా అంటే ఇవి సోషల్ మీడియాస్. వీటి ద్వారా ఈ జియోగ్రఫికల్ మ్యాజిక్లా ఉన్న ఈస్టర్న్ ఘాట్స్, సో ఇవి ప్రకృతితో వచ్చిన అందాలు, ఇవి చాలా అందంగా కనిపించే ప్లేసెస్, లంబసింగి లాంటివి నన్ను ఇలాంటి అందమైన ప్లేసెస్ నన్ను టెంప్ట్ చేసింది, అక్కడ విజిట్ చేయాలని టెంప్ట్ చేసింది అని ఉంది. డ్యూరింగ్ ద పీరియడ్ ఫ్రమ్ నవంబర్ టు జనవరి ద హిల్స్ విత్ లషింగ్ గ్రీనరీ అండ్ బ్లసమ్స్ వెల్కమ్స్ ద విజిటర్స్. సో నవంబర్ నుంచి జనవరి సమయంలో ఆ హిల్స్, ఆ కొండలు గ్రీనరీ, గ్రీన్ పచ్చగా ఉండే ప్లేసెస్ అంటే బ్లసమ్స్ అంటే చిన్న చిన్న మొగ్గలు, ఆ పువ్వులు విచ్చుకుంటూ ఉంటాయి కదా, ఆ పువ్వులు ఆ విజిటర్స్ని వెల్కమ్ చెప్తాయంట. ద బ్యూటీ ఆఫ్ ద వ్యాలీస్ అట్రాక్ట్స్ ఈవెన్ ద మూవీ మేకర్స్. ఆ బ్యూటిఫుల్గా ఉండే లోయలు మూవీ మేకర్స్ అంటే మూవీస్ తీస్తుంటారు కదా, డైరెక్టర్స్ని అవి అట్రాక్ట్ చేస్తుందంట. ఐ సెట్ ఆఫ్ from Visakhapatnam along with my friends at 6 a.m. to catch the Kirandul passenger, the only train from Visakhapatnam to Burra Caves. నేను ఉదయం 6 గంటల ఏఎంకి విశాఖపట్నం రీచ్ అయి నా ఫ్రెండ్స్తో పాటు విశాఖపట్నం వెళ్ళాను, కురెండుల్ ప్యాసింజర్ని క్యాచ్ చేయడానికి. ద ఓన్లీ ట్రైన్ ఫ్రమ్ విశాఖపట్నం టు బుర్రా కేవ్స్, అది ఒక రైలు మాత్రమే విశాఖపట్నం నుంచి బుర్రా కేవ్స్కి వెళ్తుంది. హ్యాడ్ ఐ మిస్డ్ this mode of travel, I would have missed the most exciting moments of the ట్రైన్ జర్నీ. సో నేను ఈ ట్రైన్ జర్నీని మిస్ అయి ఉంటే నేను చాలా మిస్ అయి ఉండేవాడిని. ఒకవేళ ఈ ట్రైన్ని నేను మిస్ చేసి ఉంటే నేను చాలా ఎగ్జైట్మెంట్ మూమెంట్ని, ట్రైన్ జర్నీని మిస్ అయి ఉండేవాడిని. అండ్ ఆఫ్ కోర్స్ దేర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ స్కోప్ టు ప్లాన్ అవర్ జర్నీ ఆన్ రోడ్, బట్ ఇట్స్ డిఫరెంట్. సో రోడ్ మార్గంన కూడా వెళ్ళొచ్చు, బట్ ట్రైన్ జర్నీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ద ఫస్ట్ టాస్క్ దట్ వీ హ్యాడ్ ఫినిష్డ్ వాజ్ టేకింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ బోర్డింగ్ ద ట్రైన్. సో ట్రైన్ దిగిన వెంటనే మా ఫస్ట్ టాస్క్ అయిన బ్రేక్ఫాస్ట్ తినడం, మేము బ్రేక్ఫాస్ట్ అంటే టిఫిన్ తినేసాము. జర్నీ త్రూ టన్నెల్స్, సొరంగం మార్గంన జర్నీ. సో సొరంగం అంటే, టన్నెల్స్ అంటే స్వరంగమ్మ, సో టన్నెల్స్ అంటే తెలుగులో మనం స్వరంగం అని అంటాం. సో సొరంగం మార్గంన ప్రయాణం. వెన్ ద ట్రైన్ వాజ్ క్రాసింగ్ ద టన్నెల్స్ వి ఫెల్ట్ యాజ్ ఇఫ్ ఇట్ వర్ నైట్ బికాస్ ఆఫ్ ద డార్క్నెస్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్ ఈవెన్ ఆఫ్టర్ ద డాన్.
సో మేము టన్నెల్స్ని క్రాస్ చేస్తూ ఉన్నప్పుడు ట్రైన్ ద్వారా టన్నెల్స్ని క్రాస్ చేస్తున్నప్పుడు వి ఫెల్ట్ మేము ఫీల్ అయ్యాము, అది ఒక రాత్రి సమయంలో ఫీల్ అయ్యాము. ఉదయం తెల్లవారుజామున అయినప్పటికీ కూడా మేము కొద్ది నిమిషాల పాటు అది రాత్రి సమయంలో ఫీల్ అయ్యాము. ఆఫ్టర్ ద డాన్ అంటే తెల్లవారుజామున అని. ఐ కుడ్ స్టిల్ రిమెంబర్ ద అస్టౌండింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద లాంగెస్ట్ టన్నెల్ అమాంగ్ ద 58 టన్నెల్స్. 58 సొరంగ మార్గంలో ఓ పెద్ద పొడవైన సొరంగ మార్గం నాకు ఇప్పటికీ గుర్తుంది. అది నన్ను చాలా ఆకర్షించింది, నాకు ఇంప్రెస్ చేసింది, సర్ప్రైజ్ చేసింది అని చెప్తున్నారు. పర్టికులర్లీ ద స్పెషల్ కోచ్ కాల్డ్ విస్టా డోమ్ కోచ్, ద ఎయిర్ కండిషన్డ్ టూరిస్ట్ compartment with wide windows and LCD TV is a special attraction to this train journey. సో ఈ ట్రైన్ జర్నీలో విస్టా డోమ్ కోచ్ అంటే ఇది టూరిస్ట్కు ఒక స్పెషల్ కోచ్ అనమాట. సో ఈ స్పెషల్ కోచ్ ఎయిర్ కండిషనర్ కోచ్ అంటే ఏసీ ఉంటుంది, అండ్ ఎల్సిడి టీవీ ఉంటుంది, వైడ్ విండోస్ అంటే వెడల్పైన విండోస్ కూడా ఉంటుందన్నమాట. విండోస్ అంటే మనం కిటికీలు అంటాం కదా, ఆ విండోస్ కూడా ఉంటుంది. అది చాలా స్పెషల్ అట్రాక్షన్ ఉంది ఆ ట్రైన్ జర్నీకి అని చెప్తున్నారు. ఆఫ్టర్ చిమిడిపల్లి స్టేషన్, జస్ట్ ఆఫ్టర్ ఏ టన్నెల్, ఏ గ్రౌండ్ వాటర్ ఫాల్ మేడ్ అ స్పెల్ బౌండ్. సో చిమిడిపల్లి స్టేషన్ క్రాస్ అయిన తర్వాత అక్కడ ఒక టన్నెల్ కూడా క్రాస్ అయిన తర్వాత ఒక పెద్ద వాటర్ ఫాల్ అయితే వచ్చింది. అది స్పెల్ బౌండ్ చేసింది, అంటే చాలా ఆకర్షించింది, మెస్మరైజింగ్లా ఉన్నింది అని చెప్తున్నారు. ఐ కుడ్ నాట్ అకౌంట్ ఆల్ ద వాటర్ ఫాల్స్ లైక్ దిస్ డ్యూరింగ్ ద జర్నీ. సో ఈ జర్నీలో నేను ఏ ఒక్క వాటర్ ఫాల్ని కౌంట్ చేయలేకపోయాను, లెక్కించలేకపోయాను. ద ట్రైన్ రీచ్డ్ బొర్రా కేవ్స్ బై 9:40 AM. వి గాట్ డౌన్ విత్ అవర్ బ్యాగేజ్. 9:40 AMకి ట్రైన్ బుర్రా కేవ్స్కి రీచ్ అయింది. తర్వాత బ్యాగ్ని వాళ్ళ యొక్క లగేజ్ని తీసుకొని దిగేశారు. ద ట్రైన్ జర్నీ ఫ్రమ్ విశాఖపట్నం టు బొర్రా కేవ్స్ gave us an unforgettable experience which made us speechless. సో ఆ ట్రైన్ జర్నీ ఏదైతే విశాఖపట్నం నుంచి బొర్రా కేవ్స్కి వచ్చారో అది మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది. వాళ్ళకు మాటలు రాలేవు, అలాంటి మాటలు కూడా రాలేని అనుభూతిని ఇచ్చింది అని చెప్తున్నాడు. చూడండి ఇక్కడ బొర్రా కేవ్స్, ఈ పిక్చర్ చూడండి, ఇదే బొర్రా కేవ్స్. ఓకేనా? సో ఎప్పుడైనా మనం కూడా ఏదైనా ఫ్రెండ్స్తో కానీ ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఇక్కడ వెళ్తే చాలా బెటర్, బాగా ఉంది చెప్తుంటే మనకు కూడా వెళ్ళాలనిపిస్తుంది కదా. బొర్రా కేవ్స్. ఇట్ వాజ్ నో ఎగ్జాగ్జరేషన్ వాట్ ఐ కేమ్ టు నో అబౌట్ దిస్ గాడ్స్ ఆర్కిటెక్చర్. ఇది ఏమి అతిశయోక్తి కాదు, ఇది దేవుడు నిర్మించిన నిర్మాణం గురించి నేను తెలుసుకోవడానికి వచ్చాను. సో గాడ్స్ ఆర్కిటెక్చర్, దేవుడు నిర్మించిన నిర్మాణం. At a height of 705 meters above the sea level, made of caustic limestone manifested with magnificence. సో సముద్ర మట్టం నుంచి 700 మీటర్లు ఎత్తులో ఇది ఉంది. ఇది కామ్స్టింగ్ లైమ్స్టోన్, భూమిలో కామ్స్టింగ్ అనే ప్రాంతం ఉంటుంది కదా, భూమిలలో పొరలు ఉంటాం కదా, అలా కామ్స్టింగ్లో లైమ్స్టోన్ సున్నపు రాయితో నిర్మాణంతో ఇది ఉంటుంది. ఇది మ్యాగ్నిఫిసెంట్, చాలా వైభవంగా నిర్మించబడి ఉంటుందన్నమాట. ద బొర్రా కేవ్స్ ఆర్ ద లార్జెస్ట్ కేవ్స్ ఇన్ ద కంట్రీ. దేశంలోనే బొర్రా కేవ్స్ అతిపెద్ద కేవ్స్ అనమాట. వైల్ ఎంటరింగ్ ద కేవ్స్ ఎవ్రీ వన్ ఇన్ అవర్ గ్రూప్ ఎంజాయ్డ్ ద ఎకో ఆఫ్ షౌట్స్ ఆఫ్ విజిటర్స్. సో కేవ్స్లో, గుహలలో ఎంటర్ అవుతున్నప్పుడు మా గ్రూప్లో ఉన్న అందరూ ఎంజాయ్ చేశారు. ఆ ఎకో ధ్వని వచ్చే, విజిటర్స్ నుంచి వచ్చే అరుపులు, ఆ ధ్వనిని అందరూ ఎంజాయ్ చేశారు. అన్నోనింగ్లీ వీ ఆల్సో షౌటెడ్ ఇన్ ఎగ్జైట్మెంట్. మాకు తెలియకుండా మేము కూడా ఆ ఎగ్జైట్మెంట్తో అరిచేసాం. అన్నోనింగ్లీ అంటే తెలియకుండా, ఎగ్జైట్మెంట్ ఆతృతతో అరిచేసాం. యూ కెన్ అండర్స్టాండ్ ద ఫీలింగ్స్ ఆఫ్ ద బౌల్డర్స్ దేర్. సో నువ్వు కూడా అర్థం చేసుకోవచ్చు ఆ ఫీలింగ్స్ ఆఫ్ బౌల్డర్స్ అని. సో బౌల్డర్స్ అంటే బండరాళ్ళు అని చెప్పొచ్చు అనమాట. ఆ బండరాళ్ళ యొక్క ఫీలింగ్స్ని తెలుసుకోవచ్చు. ద చిల్డ్ వెదర్ ఇన్ ద కేవ్స్ గేవ్ అస్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో అక్కడ చిల్డ్, చాలా చల్లగా ఉన్న వెదర్, ఆ కేవ్ మాకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని ఇచ్చింది. దీస్ కేవ్స్ ఆర్ ఏ గుడ్ సోర్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్
అండ్ ఆల్సో ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్. సో ఈ కేవ్స్ ఒక మంచి వనరులు లాంటిది ఎంజాయ్మెంట్ చేయడానికి అండ్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి, ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్కు ఇది చాలా మంచి సోర్స్ అని చెప్తున్నారు. అవుట్ ఆఫ్ ద కేవ్స్ on either side of the road, the tribes sell their handcrafts made with bamboos, spices collected from forests, and products of their farming, etc. to make their living. సో ఆ కేవ్స్ ఇరువైపులా ట్రైబులు కలెక్ట్ చేసిన ఫారెస్ట్ ప్రొడక్ట్స్ అంటే అడవులలో ఉండే ప్రొడక్ట్స్ని వాళ్ళు ఫార్మింగ్ చేసినవి అవి అమ్ముతున్నారు. అండ్ బాంబూస్ అంటే వెదురు, అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ అంటే వాళ్ళు చేతితో తయారు చేసిన వస్తువులని వాళ్ళు అమ్ముతున్నారు. వాళ్ళు జీవించడానికి అక్కడ అమ్ముతూ ఉన్నారు. అంటే కేవ్స్కి దారి మధ్యలో, కేవ్స్కి రోడ్డు ఉంటుంది కదా, ఇరువైపులా వాళ్ళు షాప్స్ చిన్న ఇలా పెట్టుకొని, షాప్స్ మాదిరి పెట్టుకొని అమ్ముతున్నారు అనమాట. We had lunch at Borra Caves at 1 p.m. We had a very sumptuous lunch, very special dishes of this agency area which are differently cooked with local spices. సో మేము లంచ్ చేసాము. ఇది అక్కడ లోకల్ ఏరియాలో దొరికే డిఫరెంట్ డిషెస్తో, ఆ ఏజెన్సీ ఏరియాలో వంట చేసే డిఫరెంట్ వంటతో మేము అక్కడ డిఫరెంట్లీ స్పైసెస్ తిన్నాము అని చెప్తున్నారు. Taida Nature Camp. Around 2 in the afternoon we reached Taida Nature Camp. సో మధ్యాహ్నం 2కి మేము టైడా నేచర్ క్యాంప్కి రీచ్ అయ్యాము. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ టైడా జంగిల్ బెల్స్. దీన్ని టైడా జంగిల్ బెల్స్ అని కూడా పిలుస్తారు. దట్ ఫెసిలిటేట్స్ ఫర్ రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్, బర్డ్ వాచింగ్ అండ్ టార్గెట్ షూటింగ్ విత్ బౌ అండ్ యారోస్. సో ఇక్కడ చాలా ఫెసిలిటేషన్ ఉన్నాయి. సో అవి ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. అవి ఏమంటే రాక్ క్లైంబింగ్, రాయిని ఎక్కడం, ట్రెక్కింగ్, కొండల పర్వతాలని ఎక్కడం, బర్డ్ వాచింగ్, పక్షుల్ని చూడడం, టార్గెట్ షూటింగ్ విత్ బౌ అండ్ యారోస్. సో బౌ అండ్ యారోస్ అంటే బాణాలు. బౌ అంటే బాణం మనం వేస్తాం కదా, ఆ సాధనం, దాన్ని బౌ అంటాం. అది కట్టితో అలా చేసి ఉంటాయి అనమాట. వాటితో టార్గెట్ చేయడం, బాణం విసరడం లాంటివి ఉన్నాయన్నమాట అక్కడ. లాగ్ హట్స్, టెంట్స్ సెట్ ఇన్ ట్రైబల్ ఎన్విరాన్మెంట్ for the tourists, night stay are more enjoyable as they offer pleasant and serene atmosphere that is not found in concrete jungles. సో అక్కడ లాగ్ హట్స్, పూరి గుడిసెలు, టెంట్స్ అండ్ ట్రైబల్ ఎన్విరాన్మెంట్స్ టూరిస్ట్కి చాలా ఆకర్షిస్తాయి. అవి టూరిస్ట్ నైట్ స్టే చేస్తే అక్కడ చాలా మోర్ ఎంజాయబుల్గా ఉంటుంది. సో అక్కడ ప్లజెంట్ వాతావరణం, నిర్మలమైన అట్మాస్ఫియర్ ఉంటుంది. లైక్ నిర్మలంగా ఉన్న వాతావరణం అక్కడ అయితే ఉంటుందన్నమాట. బట్ అఫ్ కోర్స్ వీ కుడెంట్ ఫైండ్ టైమ్ ఫర్ ద స్టే. కానీ మేము అక్కడ స్టే చేయలేదు. నైట్ మేము స్టే చేయడానికి మాకు సమయం లేదు. యాజ్ వీ ప్లాన్డ్ అవర్ నైట్ స్టే అట్ అరకు వ్యాలీ, వీ మూవ్డ్ టు అనంతగిరి, బ్రిమ్మింగ్ విత్ కాఫీ ప్లాంటేషన్ అండ్ వాటర్ ఫాల్స్ విచ్ ఆర్ లొకేటెడ్ బిట్వీన్ టైడా అండ్ అరకు వ్యాలీస్. సో వాళ్ళు ఇక్కడ అరకు వ్యాలీలో ప్లాన్ చేసుకున్నారు నైట్ స్టే చేయడానికి. అందుకే వాళ్ళు అరకు వ్యాలీకి మేము మూవ్ అయ్యాము. అనంతగిరి బ్రిమ్మింగ్ విత్ కాఫీ. సో బ్రిమ్మింగ్ విత్ పారుతున్న, లైక్ బ్రిమ్మింగ్ అంటే ఏమంటాం, ఓవర్ఫ్లో అవుతున్న కాఫీ ప్లాంటేషన్. సో ప్లాంటేషన్ అంటే చెట్లు, కాఫీ చెట్లు, వాటర్ ఫాల్స్ అవన్నీ అక్కడ అనంతగిరిలో ఉన్నాయి. విచ్ ఆర్ లొకేటెడ్ బిట్వీన్ టైడా అండ్ అరకు. సో అవన్నీ టైడా అండ్ అరకు ప్లేసెస్లో లొకేట్ అయి ఉన్నాయి అన్నమాట, మధ్యలో లొకేట్ అయి ఉన్నాయి. మనం టైడా నుంచి అరకుకి వెళ్తున్నప్పుడు అవి చూడొచ్చు. వి రీచ్డ్ అరకు వ్యాలీ, ద ఆంధ్ర ఊటీ అండ్ ఏ మాన్యుమెంటల్ వెకేషన్ స్పాట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఒక స్మారకమైన వెకేషన్ విడిది స్థలమైన ఆంధ్ర ఊటీ అని పిలువబడే అరకు వ్యాలీకి మేము రీచ్ అయ్యాము. వావ్, ద అరోమా ఆఫ్ కాఫీ ఆల్ ఓవర్ ద సరౌండింగ్స్ certainly gets the exhausted minds energized. సో వావ్, చాలా అద్భుతంగా ఈ కాఫీ స్మెల్, అరోమా అంటే స్మెల్ అనమాట. ఆ కాఫీ స్మెల్ సరౌండింగ్ చుట్టుపక్కల మొత్తం వస్తుంది. సో అది క్షీణించిపోయిన లైక్ మైండ్స్ అంటే క్షీణించిపోయిన వాటిని కూడా ఎనర్జీ చేస్తుంది. ఇట్ వాజ్ ద కాఫీ మ్యూజియం వేర్ వన్ మే బీ tempted
టు రిలీష్ ద టేస్ట్ ఆఫ్ ద కాఫీ మేడ్ విత్ డిఫరెంట్ అరోమాస్. సో అక్కడ ఒక కాఫీ మ్యూజియం అయితే ఉంది. అది చాలా రిలీష్ అంటే లైక్ డిఫరెంట్ ఏమంటాం, ఆహ్లాదకరమైన రుచి, ఆ రుచితో కలిగి ఉన్న కాఫీని, డిఫరెంట్ టేస్ట్ ఆఫ్ కాఫీని అక్కడ స్మెల్ని చూడొచ్చు. రియలీ ఇట్స్ ద బెస్ట్ బీవరేజ్ దట్ ఐ హ్యావ్ ఎవర్ హ్యాడ్. సో అక్కడ నేను చాలా మంచి పానీయం నేను అక్కడ తీసుకున్నాను. లైక్ టీని, కాఫీని అంటాం కదా, ఆ కాఫీని నేను అక్కడ తీసుకున్నాం. బేవరేజ్ అంటే పానీయం అంటాం అనమాట తెలుగులో. హియర్ వి విజిటెడ్ ద ట్రైబల్ మ్యూజియం, ద ఎగ్జిబిషన్ ఆఫ్ మెనీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ లైక్ ద ట్రెడిషనల్ ఆర్ట్, హ్యాండీక్రాఫ్ట్స్, ఆర్నమెంట్స్ అండ్ డ్రెస్సెస్ యూజ్డ్ బై ద ట్రైబ్స్. సో మేము ఇక్కడ ట్రైబల్ మ్యూజియంని అండ్ ఎగ్జిబిషన్ని విజిట్ చేశాము. మెనీ ఇంట్రెస్టింగ్ థింగ్స్, చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్, ట్రెడిషనల్ ఆర్ట్ అండ్ హ్యాండ్ క్రాఫ్ట్, చేతితో చేయబడిన వస్తువులు, అండ్ ఆర్నమెంట్స్, ఆభరణాలు, అండ్ డ్రెస్సెస్ వేసుకుంటారు కదా, బట్టలు, అండ్ బై ద ట్రైబ్స్ చేత చేయబడినవన్నీ మేము అక్కడ విజిట్ చూసాము ఆ మ్యూజియంలో. ఇట్ ఈస్ అన్ యాప్ట్ ప్లేస్ ఫర్ దోస్ హూ ఆర్ ఎంథూసియాస్టిక్ టు లెర్న్ మోర్ అబౌట్ ద కల్చర్ అండ్ ట్రెడిషన్ ఆఫ్ ద లోకల్ ట్రైబ్స్. సో లోకల్ ట్రైబ్స్ గురించి, గిరిజనుల గురించి నేర్చుకోవాలని ఆతృతగా ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి ప్లేస్. I was surprised to know the lifestyle of ట్రైబల్ పీపుల్. నేను చాలా సర్ప్రైజ్ అయిపోయాను ట్రైబల్ పీపుల్ యొక్క లైఫ్ స్టైల్ని చూసి తెలుసుకోవడం. కొడూస్ ఏ ప్రైమిటివ్ ట్రైబల్ గ్రూప్స్. సో కొడూస్ మనం గోండులు అని అంటుంటాం కదా, సో ఆ కొడూస్ అనేది ఒక ప్రైమిటివ్ ట్రైబల్ గ్రూప్స్. యూజ్ ఏ డిఫరెంట్ లాంగ్వేజ్ విచ్ ఈజ్ ఏ నాన్ స్క్రిప్టెడ్ డైలెక్ట్ ఆఫ్ ఒరియా. సో లిపి లేని భాషని ఆ ట్రైబ్స్ మాట్లాడుతూ ఉంటారు. అది ఒరియాకి సంబంధించిన భాష అనమాట. ఒరిస్సాలో ఒరియా ఉంటుందా, దానికి సంబంధించిన లిపి లేని భాషని మాట్లాడతారు. మోస్ట్ ఇంట్రెస్టింగ్లీ దిస్ వ్యాలీ ఈజ్ ఏ బూన్ ఫర్ ద ఫిలిం ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ యాజ్ ద వాస్ట్ సీనిక్ ఏరియా సీమ్స్ టు బి కార్పెట్ ఆఫ్ గోల్డ్ విత్ షైనింగ్ ఎల్లో నైగర్ ఫ్లవర్స్. సో ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరైతే ప్రొడ్యూసర్స్ మూవీ తీస్తుంటారో వాళ్ళకి ఒక మంచి ప్లేస్ ఇది. సో ఇక్కడ మంచి సీనిక్ ప్లేసెస్, ఏరియాస్ అయితే ఉన్నాయి. అక్కడ ఎల్లో నైగర్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ద పిక్చర్స్ క్యూ బ్యాక్ డ్రాప్ క్యాప్టివేట్స్ ద హార్ట్స్ ఆఫ్ టూరిస్ట్స్ టు క్లిక్ సెల్ఫీస్ అండ్ స్నాప్స్. సో అక్కడ ఉన్న దృశ్యాలు, ఆ పిక్చర్స్, సుందరమైన ప్రదేశాలు, ఆ క్యాప్టివేట్స్ అంటే అమితాకర్షితమైన, అంటే లైక్ ముగ్ధమైన, అంటే ఆకర్షించే ప్లేసెస్ అయితే అక్కడ టూరిస్ట్ ప్లేస్ హార్ట్స్ని, ఆ టూరిస్ట్ హృదయాలని ఒక సెల్ఫీ మరియు స్నాప్స్, ఫొటోస్ తీసుకునేలా చేస్తుంది. ఇట్ ఈజ్ ఇండీడ్ ఏ వండర్ఫుల్ ఫీస్ట్ ఫర్ ద ఐస్. ఇది వాస్తవంగా ఒక అద్భుతమైన ఒక ఫీస్ట్ లాంటిది, కళ్ళకి ఒక అద్భుతమైన ఫీస్ట్ లాంటిది. ఫీస్ట్ అంటే లైక్ ఒక తినే భోజనం మనకు ఎలా అయితే రుచి ఉంటుందో అలా కంటికి అలా ఒక మంచి ఫీస్ట్ అని. హియర్ ద రైల్వే ట్రాక్ అండ్ ద రోడ్ వే సీమ్ టు గో ప్యారలల్. ఇక్కడ ఒక రైల్ ట్రాక్ అండ్ రోడ్ ప్యారలల్గా ఇలా ఒకే దగ్గర ఉంటాయన్నమాట. దిస్ ఈజ్ ఏ వండర్ఫుల్ ఫోనోమినన్ ఫర్ షూటింగ్, చేసింగ్ అండ్ ఫైటింగ్ ఈవెంట్స్ ఇన్ ద మూవీ. సో ఇది ఒక చాలా మంచి షూటింగ్ మరియు చేసుకోవడానికి ఒక మంచి విషయం కావచ్చు, ఒక మంచి ఫైటింగ్ సీన్స్ కావచ్చు, ఒక ఈవెంట్స్ చేసుకోవడానికి, మూవీస్ చేసుకోవడానికి మంచి ప్లేస్. పద్మాపురం గార్డెన్స్. ఐ ఫీల్ ప్రౌడ్ టు విజిట్ దిస్ గార్డెన్ ఫర్ ఇట్స్ గ్రేట్ హిస్టరీ. సో నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఇంత గొప్ప చరిత్ర కలిగిన ఈ గార్డెన్ని విజిట్ చేసినందుకు. దిస్ పాపులర్ బొటానికల్ గార్డెన్ built in 1942 in 26 acres was the source of cultivating vegetables for the soldiers who fought in the World War II. సో ఈ బొటానికల్ గార్డెన్ చాలా పాపులర్ అయిన బొటానికల్ గార్డెన్ 1942లో నిర్మించారు. 26 ఎకరాలతో నిర్మించారు. ఇది కల్టివేట్ వెజిటేబుల్స్ని
వెజిటేబుల్స్ని పండించడానికి. ఎవరైతే వరల్డ్ వార్ టూలో యుద్ధం చేస్తున్న సోల్జర్స్ సైనికులు ఉంటారు కదా, వారి కోసం ఇక్కడ వెజిటేబుల్స్ని పండించేవారట. ఆఫ్టర్ దట్ ద గార్డెన్ వాజ్ కన్వర్టెడ్ యాజ్ ఏ హార్టికల్చర్ నర్సరీ కమ్ ట్రైనింగ్ సెంటర్. సో దాని తర్వాత ఈ గార్డెన్ హార్టికల్చర్ అండ్ నర్సరీ కమ్ ట్రైనింగ్ సెంటర్గా చేంజ్ అయింది, మారిపోయింది, కన్వర్ట్ చేయబడింది. ఇట్ వాజ్ ఫన్ టు హ్యావ్ ఏ గ్లాన్స్ అట్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద గార్డెన్ ఇన్ అరకు ఎక్స్ప్రెస్. సో ఇది చాలా మెరుపు లాంటిది, ఇక్కడ ఉన్న గార్డెన్ని చూడటం చాలా ఫన్గా ఉంది ఆ అరకు ఎక్స్ప్రెస్. ద టాయ్ ట్రైన్, సో అక్కడ టాయ్ ట్రైన్ కూడా ఉంది, అరకు ఎక్స్ప్రెస్ ఉంది, టాయ్ ట్రైన్ అక్కడ ఆ బొటానికల్ గార్డెన్ని చూపిస్తుంది అనమాట. ఎన్చాంటింగ్ ట్రీ హట్స్, హ్యాంగింగ్ కాటేజెస్. హ్యాంగింగ్ కాటేజెస్ ఉంటాయి, వేలాడుతున్న కాటేజెస్ అనమాట. 10 feet above the ground level look like nature's lab కాంట్రాస్టింగ్ అవర్ రెగ్యులర్ హౌసెస్ విత్ సిమెంట్ అండ్ కాంక్రీట్. సో అక్కడ ఆ హెన్షాంటింగ్ ట్రీ అంటే చెట్లు ఉన్నాయి కదా, సున్నితమైన చెట్లు, ఏవైతే సున్నితమైన చెట్లు ఉన్నాయో ఆ చెట్ల ఒక నేచర్ ప్రకృతి ఒడిలా కనిపిస్తుంది చూడడానికి. అక్కడ రెగ్యులర్ హౌసెస్, సిమెంట్తో నిర్మించబడిన హౌసెస్ కూడా అక్కడ ఉన్నాయి. చూడండి ఇక్కడ పిక్చర్ చూడండి, సో చాలా బాగుంది కదా, స్టార్టింగ్లోనే ఎంట్రన్స్ ఉంది ఇది. కాంపెన్సేటింగ్ అవర్ ఫీలింగ్స్ ఆఫ్ సారీ ఫర్ మిస్సింగ్ ద స్టే టు టైడా జంగిల్ బెల్స్. వీ హ్యాడ్ ఏ వండర్ఫుల్ స్టే అట్ అరకు అండ్ ఎంజాయ్డ్ ద కల్చర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ద ట్రైబల్ పీపుల్. సో వాళ్ళు అక్కడ దాన్ని వదిలేసి వస్తున్నప్పుడు మిస్సింగ్ టైడా జంగిల్ని మిస్ అవుతున్నట్టు ఫీల్ అయ్యారు. వీ హ్యాడ్ ఏ వండర్ఫుల్ స్టే, అక్కడ వాళ్ళు మంచి అద్భుతమైన స్టేని అరకులో ఎంజాయ్ చేశాము. అండ్ కల్చర్ ప్రోగ్రామ్స్ని, ట్రైబల్ వాళ్ళు చేసే డ్యాన్స్ని మేము చూసాము. అట్ నైట్ దెర్ వాజ్ అన్ అన్ఫర్గెటబుల్ క్యాంప్ ఫైర్ ఇన్ విచ్ వి ఆల్ ఎంజాయ్డ్ ధింసా. సో అక్కడ రాత్రి సమయంలో వాళ్ళు ఒక ధింసా అంటే మహిళలు ట్రైబల్ లేడీస్ చేసే డ్యాన్స్ని ధింసా అంటారు. ఆ ధింసా డ్యాన్స్ని వాళ్ళు ఫైర్ అంటే చలిమంట వేసుకొని డ్యాన్స్ చేస్తారనమాట. పక్కన చలిమంట కాపుకుంటూ ఆ డ్యాన్స్ని చూడొచ్చు. సో అలాంటి క్యాంప్ ఫైర్ని వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేశారు. ద లోకల్ సెరమోనియల్ డ్యాన్స్ ఆఫ్ ద ఏజెన్సీ పర్ఫార్మ్డ్ బై 12 to 16 ఉమెన్ విచ్ మెన్ బీటింగ్ ద డ్రమ్స్. సో ఇది లోకల్ ఏజెన్సీ ప్రాంతాలలో ఉండే మహిళలు ఈ ధింసా డ్యాన్స్ని చేస్తారు. అక్కడ ఏదైనా పండగలకు, ఏదైనా ఫంక్షన్స్కి అక్కడ ఈ డ్యాన్స్ని చేస్తారు. ఈ డ్యాన్సెస్ 12 నుంచి 16 ఉమెన్ అంటే 12 నుంచి 16 మంది మహిళలు కలిసి ఈ డ్యాన్స్ని చేస్తారు. అప్పుడు మెన్ ఒక మెన్ బీట్ చేస్తూ, మెన్ కావచ్చు, మెన్ అంటే లైక్ మగవాళ్ళు దాన్ని బీటింగ్ చేస్తారు, డ్రమ్స్ని కొడుతూ ఉంటారనమాట. వి స్టేయిడ్ అట్ నైట్ ఇన్ అరకు ఇన్ ద హట్స్ అండ్ ద టెంట్స్ విచ్ వర్ సెట్ ఇన్ ట్రైబల్ ఎన్విరాన్మెంట్ ఫర్ టూరిస్ట్. సో వాళ్ళు నైట్ అయితే అక్కడ అరకులో స్టే చేసినాము. అక్కడ హట్స్, గుడిసెలో, టెంట్స్లో, ట్రైబల్ ఎన్విరాన్మెంట్లో మేము టూరిస్ట్ ప్లేస్లలో మేము స్టే చేసాము అని అంటున్నారు. లంబసింగి అనేది ఒక ప్లేస్ అనమాట. సో లంబసింగి అనేది ఒక విలేజ్. లంబసింగి ద కాశ్మీర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో లంబసింగిని కాశ్మీర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటాం. అంటే కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది కదా, కాశ్మీర్ ఎంత కూల్గా ఉంటుందో లంబసింగి కూడా అంత కూల్గా ఉంటుంది ఆంధ్రాలో. ఏ స్మాల్ హ్యామ్లెట్ ఇన్ విశాఖపట్నం డిస్టిక్. ఇది ఒక చిన్న విలేజ్ అనమాట, విశాఖపట్నం డిస్టిక్లో. ఈజ్ నోన్ for the snowfall with a record fall of 0 degrees Celsius and sometimes -3 degrees Celsius, -3 degrees centigrade, sorry Celsius కాదు centigrade temperatures పర్టికులర్లీ బిట్వీన్ నవంబర్ అండ్ జనవరిలో ఇక్కడ విశాఖపట్నంలో ఈ చిన్న ప్రాంతంలో స్నోఫాల్ అంటే మంచు ఎక్కువగా కురుస్తుంది. రికార్డ్ అంటే 0 డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి -3 degrees సెంటిగ్రేడ్ అంటే చాలా కూల్, ఫ్రీజ్ అయిపోతాం. ఇంకా అలాంటి కూల్గా స్నోఫాల్స్ అయితే అక్కడ ఉంటుందన్నమాట. నవంబర్ నుంచి జనవరి, ఇప్పుడు జనవరి కదా, అక్కడ కూల్గా ఉంటుంది. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ కొర్రబయలు. దీన్ని కొర్రబయలు అని కూడా పిలుస్తారు. ఇన్ దేర్ లోకల్ లాంగ్వేజ్లో కొర్రబయలు అని కూడా పిలుస్తారు లంబసింగిని. ఫెన్స్డ్ బై టవరింగ్ హిల్స్. సో ఫెన్స్డ్ బై, ఇది టవరింగ్ హిల్స్తో ఫెన్స్ చేసి ఉంటుంది. టాల్ గ్రీన్ ట్రీస్ అండ్ సరౌండెడ్ బై ద
మిస్ట్. సో మిస్ట్ అంటే చల్లని గాలులతో అది సరౌండ్ అయ్యి ఉంటుంది. టాల్ గ్రీన్ ట్రీస్ కూడా ఉంటుందన్నమాట. అక్కడ చల్ల గాలులు ఉంటుంది, గ్రీన్ ట్రీస్ పచ్చని చెట్లు ఉంటాయి. ద ఏరియా ప్రొవైడ్స్ ఏ పర్ఫెక్ట్ మ్యాజికల్ సెట్టింగ్ టు ఎంజాయ్ వింటర్. సో వింటర్ని ఎంజాయ్ చేసుకోవడానికి ఇది ఆ ఏరియా మంచి పర్ఫెక్ట్ మ్యాజికల్ సెట్టింగ్ అనమాట. ఇఫ్ ఎనీ వన్ స్టేస్ అవుట్ ఇన్ ద ఓపెన్ వన్ విల్ బీ ఫ్రోజన్. ఎవరైతే అక్కడ బయట స్టే చేస్తారో వాళ్ళు ఫ్రోజ్ అయిపోతారు, అంటే గడ్డ కట్టిపోతారు. అంత చల్లని మంచు అయితే కురుస్తూ ఉంటుంది. ఫీలింగ్ ద వార్మ్త్ ఆఫ్ ద సన్ రైజ్ అట్ లంబసింగి మేడ్ అన్ ఆస్పిసియస్ స్టార్ట్ ఆఫ్ ద డే దట్ లాస్ట్స్ ఫర్ ఎవర్. సో అక్కడ అక్కడ సూర్యుని కాంతి ఏదైతే వస్తుందో ఆ వేడి గాలి ఎక్కడ వస్తే ఇంకా చాలా ఆస్పీసియస్ అనుభూతి, చాలా మంచి అనుభూతిని పొందే ఫీలింగ్ అయితే అక్కడ డే స్టార్ట్ అవుతుంది అనమాట. సో అంటే అక్కడ చాలా సూర్యుడు కాంతి పడగానే చాలా అక్కడ కూల్ అండ్ సూర్యుడు కాంతి ఎట్లా ఉంటుంది, ఆ ఫీలింగే డిఫరెంట్ ఉంటుంది కదా, అలాంటి ఫీలింగ్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్ వి విజిటెడ్ కొండకర్ల బర్డ్ శాంక్చురీ. సో బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మేము కొండకర్ల బర్డ్ శాంక్చురీని విజిట్ చేశారంట. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఆఫ్ విజిట్, చాలా మంచి ప్లేస్ అక్కడ. సో బెస్ట్ ప్లేస్ విజిటింగ్లోనే అది మంచి ప్లేస్. ఐ వాజ్ గ్లాడ్ టు సీ ద స్ట్రేంజ్ విజిటర్స్ ద బర్డ్స్. సో నేను ఆ స్ట్రేంజ్ విజిటర్స్ బర్డ్స్ని చూడడం నేను చాలా థ్యాంక్ఫుల్ అని చెప్తున్నాడు. ఐ వండర్ హౌ దే సర్వైవ్ ఇన్ ద ఇంటెన్స్ కోల్డ్ వెదర్. నేను షాక్ అయ్యాను, ఎట్లా ఇంత కూల్ వెదర్లో అవి ఎట్లా జీవిస్తున్నాయి, ఎట్లా సర్వే అవుతున్నాయి. బట్ దేర్ జాయ్ న్యూ నో బౌండ్స్ యాజ్ దే లివ్ ఇన్ దేర్ న్యాచురల్ హ్యాబిటేట్. సో వాళ్ళ యొక్క జాయ్ని చూస్తే తెలుస్తుంది, వాళ్ళ యొక్క జాయ్ ద్వారా వాళ్ళు ఇలాంటి వాళ్ళ యొక్క న్యాచురల్ హ్యాబిటేట్లో వాళ్ళు నివసిస్తున్నారు. బర్డ్స్ చూడండి, వాళ్ళ యొక్క న్యాచురల్ కదా, వాళ్ళు ఆ బర్డ్స్ ఇలా ఫారెస్ట్లోనే మంచి కూల్ ఉన్న ప్రదేశాల్లో కూడా నివసిస్తాయి. హ్యావింగ్ లంచ్ అట్ నర్సీపట్నం, వన్ ఆఫ్ ద గేట్వేస్ టు ద ఈస్టర్న్ ఘాట్స్, వి స్టార్టెడ్ టు విశాఖపట్నం ఇన్ అవర్ హైడ్ వెహికల్ అండ్ రీచ్డ్ బై 5:30 PM. సో తర్వాత లంచ్ వాళ్ళు నర్సీపట్నం చేశారనమాట. వన్ ఆఫ్ ద గేట్వే ద ఈస్టర్న్ ఘాట్స్ యొక్క గేట్వే అది. సో తర్వాత మేము స్టార్ట్ అయ్యి విశాఖపట్నంకి రీచ్ అయ్యాము. అక్కడ బాడీగా తీసుకున్న ఒక వెహికల్లో మేము 5:30 PMకి విశాఖపట్నంకి రీచ్ అయిపోయాము. ఐ ఫెల్ట్ వి వర్ బ్యాక్ టు అవర్ బిజీ లైఫ్ ఫ్రమ్ అన్ ఎంటైర్లీ డిఫరెంట్ వరల్డ్ ఆఫ్ పీస్ అండ్ ప్లెజర్. సో నేను ఫీల్ అవుతున్నాను, మేము మళ్ళీ మా బిజీ లైఫ్లోకి వచ్చేసాము. మంచి అద్భుతమైన ప్లేసెస్, చాలా ప్రశాంతమైన ప్లెజెంట్ ప్లేసెస్ని వదిలేసి వచ్చామని ఫీల్ అయ్యాము. ద ఎంటైర్ జర్నీ వాజ్ ఏ మెమరబుల్ అండ్ అడ్వెంచరస్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. సో ఆ ఎంటైర్ జర్నీ, ఆ ప్రయాణం మొత్తం నాకు గుర్తుండిపోయేలా ఉంది. మెమరబుల్, ఎప్పుడు మర్చిపోలేను, అడ్వెంచర్, సాహసంతో కలిగిన ప్రయాణం అయితే ఉంది నా లైఫ్లోనే అని చెప్తున్నాడు. ఓన్లీ అన్ ఎక్స్పర్ట్ డ్రైవర్ కెన్ మేక్ యూ రీచ్ యువర్ డెస్టినేషన్ సేఫ్ ఆన్ దిస్ రిస్కీ కర్వ్డ్ రోడ్ విత్ హెయిర్ పిన్ బెండ్స్. సో ఎవరైతే ఎక్స్పర్ట్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్స్ మాత్రమే మీ డెస్టినేషన్కి, మీరు ఎక్కడైతే రీచ్ అవ్వాలనో అక్కడికి రీచ్ చేయగలరు, అంటే రీచ్ అవ్వగలరు. ఎందుకంటే చాలా రిస్కీ కర్వ్డ్ రోడ్ అయితే ఉంది. ద జర్నీ వాజ్ క్వైట్ అమేజింగ్ అండ్ అడ్వెంచరస్. ఆ జర్నీ చాలా అద్భుతంగా అండ్ అడ్వెంచరస్, లైక్ సాహసప్రదంగా ఉంది. ద టూర్ ఈజ్ నాట్ అన్ ఎక్స్పెన్సివ్ వన్ టు బియర్. సో ఈ టూర్ అయితే ఏది అంత ఖరీదైనది కాదు. ఐ వుడ్ బి బెటర్ టు ప్లాన్ ద జర్నీ బై ట్రైన్ అప్ టు బొర్రా కేవ్స్ అండ్ ఫర్ ద రిమైనింగ్ జర్నీ యూ కెన్ టేక్ ఎనీ వెహికల్. సో బొర్రా కేవ్స్ వరకు ట్రైన్ జర్నీ చేయండి, దాని తర్వాత జర్నీని వెహికల్స్తో చేయండి అని అతను మనకు చెప్తున్నారు, అక్కడ విజిట్ చేసిన అతను చెప్తున్నాడు అనమాట. సో చూడండి, గ్లాజరీ కొన్ని టఫ్ వర్డ్స్ ఉన్నాయి, చూద్దాం. వ్యాలీ, ఏ elongated depression of the earth's surface usually between range of falls. సో ఇదంతా డెఫినేషన్ ఉంది, బట్ వ్యాలీ అంటే సింపుల్గా చెప్పాలంటే లోయ. టనెల్, ఏ కవర్డ్ ప్యాసేజ్ అవే.
టన్నెడ్ అంటే సొరంగం అని తెలుగులో అంటాం. లష్, ఓవర్ గ్రోన్, అస్టౌండింగ్, అమేజింగ్, అస్టనైజింగ్, ఆశ్చర్యం, అస్టనైజింగ్ అంటే ఆశ్చర్యపోవడం, అమేజింగ్ అద్భుతమైన, సెరిని పీస్ఫుల్ ప్రశాంతవంతమైన, సంప్టియస్ లగ్జరీస్ రిచ్ డెలిసియస్ రుచికరమైన చాలా లగ్జరియస్ రిచ్ ధనవంతురాలు అయిన లైక్ మంచి ఖరీదైన అని. ఎగ్జాస్టెడ్ ఎక్స్ట్రీమ్లీ టైర్డ్ చాలా క్షీణించిపోయిన. బ్రిమ్మింగ్ ఓవర్ఫ్లో, బ్రిమ్మింగ్ అంటే ఓవర్ఫ్లో ఎక్కువ ఫ్లో అవ్వడం. మాన్యుమెంటల్ హైలీ సిగ్నిఫికెంట్ వెరీ గ్రేట్ చాలా గొప్పది. ఫినోమినన్ అండ్ అబ్జర్వబుల్ ఈవెంట్స్ చేసుకోవడానికి ఉన్న ప్లేసెస్ అన్నమాట. సెరోమనియల్ రిచువల్ ఫార్మల్. ఆస్పిసియస్ సెరోమనియల్ అంటే మనం పండగ సెరోమనీ అంటుంటాం కదా, పండగ అని అంటుంటాం, ఫంక్షన్స్ అలా. ఆస్పిసియస్ ఫేవరబుల్, ఎంకరేజ్మెంట్. సో ఇవి గ్లాసరీ. నెక్స్ట్ మనం వొకాబులరీ గ్రామర్ చూద్దాం. వొకాబులరీ. ఏ ప్రిపేర్ ఏ వర్డ్ మ్యాప్ రిలేటెడ్ టు ఫారెస్ట్ ప్రొడక్ట్స్. సో ఫారెస్ట్ అడవి నుంచి వచ్చే ప్రొడక్ట్ అనమాట. అడవి నుంచి లభించే పదార్థాల యొక్క పేర్లు అయితే ఇక్కడ రాయాలి. టింబర్ అని ఇక్కడ ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. సో ఇంకా శాండిల్వుడ్ అంటే గంధం. ప్లైవుడ్ చెక్క. కెండు లీవ్స్ తెల్లటి ఆకు. బాంబు వెదరు. సీడ్ ఒక విత్తనం అనమాట. హనీ తేనె. మెడిసిన్ లీవ్స్ మెడిసిన్ ప్లాంట్స్. కోలా నట్స్. మష్రూమ్ రబ్బర్. బయోడీజల్ ప్లాంట్స్. స్క్వాష్ అంటే గుమ్మడికాయలా ఉండే ఒక అడవి సంబంధించిన ఒక గుమ్మడికాయ అనమాట అది. వాటిని తింటారు కూడా. ఓకేనా. సో ఇవి ఫారెస్ట్ ప్రొడక్ట్స్ అనమాట. సో ఇంకా కొన్ని మీకు తెలిసింటే అవి రాయండి. ఓకేనా. లుక్ అట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఫస్ట్ వన్ అట్రాక్షన్, సెకండ్ వన్ unknowing. The word attraction consists of two parts, root plus suffix. సో అట్రాక్షన్ అనే వర్డ్ 2 పార్ట్స్ని కలిగి ఉంది. అదేదంటే ఒక రూట్ పార్ట్, ఒక సఫిక్స్ పార్ట్. ద రూట్ వర్డ్ ఈజ్ అట్రాక్ట్. రూట్ వర్డ్ వచ్చేసి అట్రాక్ట్. సఫిక్స్ ఈజ్ ION. సఫిక్స్ అనేది ION. ద వర్డ్ అన్నోయింగ్ కన్సిస్ట్స్ ఆఫ్ 2 పార్ట్స్. అన్నోయింగ్ అనే పదం కూడా 2 పార్ట్స్ని కలిగి ఉంది. ఫస్ట్ వన్ prefix, సెకండ్ వన్ రూట్. సో ద prefix ఈజ్ అన్, రూట్ వర్డ్ ఈజ్ నోయింగ్. సో ఇందులో ప్రిఫిక్స్ ఉంది అండ్ రూట్ ఉంది. ఫస్ట్ దాంట్లో అట్రాక్షన్లో రూట్ వర్డ్ ప్లస్ సఫిక్స్, ఇందులో ప్రిఫిక్స్ ప్లస్ రూట్ అయితే ఉందన్నమాట. నౌ కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్స్ విత్ అప్రోప్రియట్ ప్రిఫిక్స్ ఆర్ సఫిక్సెస్ టు ద రూట్ వర్డ్స్ టు మేక్ న్యూ వర్డ్స్. సఫిక్స్ కమ్ ఆఫ్టర్ ద రూట్ వర్డ్, ప్రిఫిక్స్ కమ్ బిఫోర్ ద రూట్ వర్డ్. సో ఒక రూట్ వర్డ్ ఉంది అనుకో, ఒక పదం, ఆ పదం తర్వాత వచ్చే పదం సఫిక్స్ అనమాట. రూట్ సఫిక్స్ ఎప్పుడైనా రూట్ వర్డ్ తర్వాత వస్తుంది. ప్రిఫిక్స్ అంటే ప్రీ అంటే ముందు అని. సో ఒక రూట్ వర్డ్ ముందు ప్రిఫిక్స్ అనే వర్డ్ అయితే వస్తుందన్నమాట. వన్ ఈజ్ డన్ ఫర్ యూ. ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారనమాట. సో ఈ టేబుల్లో రూట్ వర్డ్ ఇచ్చారు అండ్ ప్రిఫిక్స్ ఇచ్చారు, రూట్ వర్డ్, న్యూ వర్డ్. సో ఆ ప్రిఫిక్స్ రూట్ వర్డ్ కలిపితే న్యూ వర్డ్ వచ్చింది. ఇక్కడ లొకేట్ అనే రూట్ వర్డ్కి డిస్ అనే ప్రిఫిక్స్ కలపడం వల్ల డిస్లొకేట్ అని వచ్చింది. సో ఎక్స్పీరియన్స్ అనే రూట్ వర్డ్ ఇచ్చారు. సో దానికి మనం ఇన్ అనేది ప్రిఫిక్స్ యాడ్ చేస్తాం. ఇన్ ఎక్స్పీరియన్స్ అనే న్యూ వర్డ్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ పర్ఫెక్ట్ అని ఉంది. సో పర్ఫెక్ట్కి ప్రిఫిక్స్ యాడ్ చేయాలి. ఇమ్ అనే ప్రిఫిక్స్ని యాడ్ చేస్తే ఇంపర్ఫెక్ట్ అనే వర్డ్ అవుతుంది. ఇక్కడ లైక్ ఉంది, లైక్కి డిస్ని యాడ్ చేస్తే డిస్లైక్ అవుతుంది. ఇక్కడ న్యాచురల్ UN యాడ్ చేస్తే అన్యాచురల్ అవుతుంది. సో ఈ విధంగా కొత్త పదం వస్తుంది. ఇక్కడ రూట్ వర్డ్ అండ్ సఫిక్స్ ఇచ్చారనమాట. బ్యూటిఫుల్. సో బ్యూటీ అనే రూట్ వర్డ్కి సఫిక్స్ ఫుల్ని యాడ్ చేస్తే బ్యూటిఫుల్ అనే న్యూ వర్డ్ వచ్చింది. ఇక్కడ పర్మిట్ అనే వర్డ్ ఉంది కదా, పర్మిట్ అనే వర్డ్కి సఫిక్స్గా TEEని యాడ్ చేస్తే పర్మిటీ అనే న్యూ వర్డ్ వస్తుంది. కంటిన్యూకి కంటిన్యూవేషన్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఇక్కడ కంటిన్యూషన్ ATION కంటిన్యూషన్ అనేది ఒక కొత్త వర్డ్.
ఎంజాయ్ ఎంఈఎంట్ ఎంజాయ్మెంట్ అనే పదంని యాడ్ చేస్తూ సఫిక్స్ ఎంఈఎంట్ని యాడ్ చేస్తే ఎంజాయ్మెంట్ అనే కొత్త పదం వస్తుంది. ఇక్కడ గ్రీన్ ఏఆర్వై అరీ గ్రీనరీ అనే కొత్త వర్డ్ అయితే వచ్చిందనమాట. సో ఈ విధంగా ప్రిఫిక్స్ సఫిక్స్ని యాడ్ చేసి మనం కొత్త వర్డ్ని ఫ్రేమ్ చేయొచ్చు. గ్రామర్ ఏ లొకేట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇన్ ద టెక్స్ట్. సో ఇక్కడ ఈ సెంటెన్సెస్లో కొన్ని ఫాలోయింగ్ టెక్స్ట్ని లొకేట్ చేయాలి, అబ్జర్వ్ చేయాలి. ఇట్ ఈస్ ఏ బర్డ్ లవర్స్ హెవెన్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ లంబసింగి. సో లంబసింగిలో మంచి బెస్ట్ ప్లేస్ అంట సో బర్డ్ లవర్స్కి. సో ఇక్కడ ది బెస్ట్ అనేది ఒక వర్డ్ అయితే ఉంది, కలర్లో ఉందన్నమాట. ఇట్ ఈస్ ద బెస్ట్ బ్యూటిఫుల్ అండ్ ఇంపార్టెంట్ హిల్ స్టేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఇంపార్టెంట్ అనేది కలరింగ్లో ఉంది. హియర్ వీ కెన్ అబ్జర్వ్ ద వర్డ్ బెస్ట్ ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్. ఫస్ట్ సెంటెన్స్లో బెస్ట్ అనే వర్డ్ని అబ్జర్వ్ చేశాం. అండ్ సెకండ్ మోస్ట్ ఇన్ ద సెకండ్ సెంటెన్స్. సో ఇక్కడ మోస్ట్ అనేది ఉంది ఆర్ సూపర్లేటివ్ యాడ్జెక్టివ్. సో ఇక్కడ బెస్ట్, ఇక్కడ మోస్ట్ అనేవి సూపర్లేటివ్ యాడ్జెక్టివ్స్ అనమాట. బోత్ ద యాడ్జెక్టివ్స్ టేక్ డెఫినైట్ ఆర్టికల్ బిఫోర్ దెమ్. డెఫినైట్ ఇండెఫినైట్ ఆర్టికల్, డెఫినైట్ ఆర్టికల్ అని ఆర్టికల్స్ని అంటాం, 2 టైప్స్. సో డెఫినైట్ అంటే ది, డెఫినైట్ ఆర్టికల్ అంటే ద ఆర్ ది అని పలుకుతాం. సో ఈ సూపర్లేటివ్ యాడ్జెక్టివ్స్కి ముందు డెఫినైట్ ఆర్టికల్ని మనం ఉపయోగించడం జరుగుతుంది. ఓకేనా. ఇండెఫినైట్ అంటే అని ఇండెఫినైట్ ఆర్టికల్ అంటాం. సో డెఫినైట్ ఆర్టికల్ అంటే ద. సో ఈ సూపర్లేటివ్ యాడ్జెక్టివ్స్కి ముందు ద అనే ఆర్టికల్ని ఉపయోగించడం జరుగుతుంది. నౌ ఫైండ్ సమ్ మోర్ సూపర్లేటివ్ యాడ్జెక్టివ్స్ ఫ్రమ్ ద టెక్స్ట్ అండ్ రైట్ దెమ్ ఇన్ ద ప్లేస్ ప్రొవైడెడ్. సో మనకు ఆల్రెడీ లెసన్ జరిగింది కదా, ఆ లెసన్లో నుంచి సూపర్లేటివ్ యాడ్జెక్టివ్స్ని అబ్జర్వ్ చేయాలంట, ఫైండ్ అవుట్ చేయాలంట. చూడండి ఎగ్జాంపుల్ ద లాంగెస్ట్ అని ఇచ్చారు. సో సెకండ్ వన్ ద లార్జెస్ట్ కేవ్స్. సో ఈ లెసన్లో మనం లార్జెస్ట్ కేవ్స్ అని చెప్పుకున్నాం కదా, ఇండియాలోని లార్జెస్ట్ కేవ్స్ బొర్రా కేవ్స్ అని. సో ద లార్జెస్ట్ కేవ్స్ సెకండ్ వన్. థర్డ్ వన్ ద ఫస్ట్ టాస్క్. సో ఫస్ట్ అనేది కూడా సూపర్లేటివ్ యాడ్జెక్టివ్స్ అవుతుంది అనమాట. ఫోర్త్ వన్ మోస్ట్ ఇంట్రెస్టింగ్లీ. ఇక్కడ మోస్ట్ అనేది కూడా సూపర్లేటివ్. ఆల్రెడీ ఇక్కడ మోస్ట్ అనేది ఉంది. సో అక్కడ మనకు ఈ లెసన్లో మనం మోస్ట్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ద బిగ్గెస్ట్. సో బిగ్గెస్ట్ అనేది లేదు, జస్ట్ చెప్తున్నా, నేను టోటల్ అబ్జర్వ్ చేశాను, వాటిలో కొన్ని మాత్రమే సూపర్లేటివ్ ఉన్నాయి. ద బిగ్గెస్ట్, ద లార్జెస్ట్, ద లాంగెస్ట్, ద టాలెస్ట్ ఇవన్నీ సూపర్లేటివ్ యాడ్జెక్టివ్స్ అవుతుందన్నమాట. ఓకేనా. ఇన్ ప్రీవియస్ క్లాసెస్ you might have learnt about adjectives that are expressed in 3 degrees: పాజిటివ్, కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్. సో మనము ప్రీవియస్ క్లాస్లో యాడ్జెక్టివ్స్ గురించి చెప్పుకున్నాం. సో ఈ యాడ్జెక్టివ్స్ 3 డిగ్రీస్లో ఎక్స్ప్రెస్ చేస్తాం అనమాట. అదేమంటే పాజిటివ్ డిగ్రీలో అండ్ కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ అనమాట. ఓకేనా. ఈ మూడింట్లోనూ మనం యాడ్జెక్టివ్స్ని ఉపయోగించడం జరుగుతుంది. B. Read the following statements. Label them with P for positive, C for comparative and S for superlative degree. సో ఇక్కడ నేను సెంటెన్సెస్ చదువుతాను. వీటిలో P పాజిటివ్ డిగ్రీ ఏది, కంపారిటివ్ డిగ్రీ ఏది. పాజిటివ్ డిగ్రీ అయితే P అని బ్రాకెట్లో రాయాలి, కంపారిటివ్ డిగ్రీ అయితే C అని రాయాలి, సూపర్లేటివ్ డిగ్రీ అయితే S అని రాయాలి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ డిగ్రీ అంటే పాజిటివ్గా చెప్పడం అంతే, అది పాజిటివ్గా చెప్పడం. యాడ్జెక్టివ్ని ఉపయోగిస్తాం బట్ అందులో పాజిటివ్గా చెప్తాం. కంపారిటివ్ అంటే ఇద్దరిని మనం పోల్చుతాం. రాజు రవి కంటే పొడుగున్నాడు, రాణి సీత కంటే అందంగా ఉంది, ఇలా పోల్చుతాం కదా. ఇలా పోల్చడాన్ని కంపారిటివ్ అంటాం, ఇంగ్లీష్లో కంపారిటివ్ డిగ్రీస్ అంటాం. ఎస్ ఫర్ సూపర్లేటివ్ డిగ్రీస్ అంటే లైక్ చాలా ఇద్దరితో కాకుండా ఒక క్లాస్ రూమ్ మొత్తానికి వీడు బాగా చదువుతాడు అని చెప్తాం కదా. కొన్ని ఒక కేటగిరీలో అన్నిటిలో అది గొప్ప అని చెప్తాం కదా. సో ఈ విధంగా మోర్ దెన్ టూ ఇద్దరి కంటే ఎక్కువ మందితో పోలిస్తే అది సూపర్లేటివ్ డిగ్రీ అవుతుందన్నమాట. సో ఇక్కడ చూడండి ఫస్ట్ వన్, బొర్రా కేవ్స్ ఆర్ ద లాంగెస్ట్ కేవ్స్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్. సో ఇది ఈస్టర్న్ ఘాట్స్లలో అన్నిటి కేవ్స్లలో పోలుస్తాం కాబట్టి లాంగెస్ట్. సో ఇంకోటి సూపర్లేటివ్ అంటే
మీకు చివరిలో ఎస్ట్ వస్తుంది. లాంగెస్ట్, లార్జెస్ట్, బిగ్గెస్ట్, హైయెస్ట్, టాలెస్ట్, మోస్ట్ ఇలా. సో ఈ విధంగా ఎస్టీ వస్తుంది అన్నమాట సూపర్లేటివ్. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇది సూపర్లేటివ్ కాబట్టి ఇక్కడ ఎస్ రాయాలి. ఓకేనా. ద కృష్ణ ఈజ్ లాంగర్ దెన్ ద పెన్నా. సో ఇక్కడ పెన్నాని కృష్ణని రెండింటిని కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఇది కంపారేటివ్. దేర్ ఆర్ మెనీ బిగ్ బిల్డింగ్స్ ఇన్ అవర్ టౌన్. మెనీ బిగ్ బిల్డింగ్స్ ఇన్ అవర్ టౌన్. సో ఇక్కడ మెనీ చాలానే ఉన్నాయి, ఒకదాన్నే కాదు అన్నిటినీ చెప్తున్నాం చాలా ఉన్నాయని. సో ఇక్కడ పాజిటివ్గా చెప్తున్నాం. మెనీ బిగ్ బిల్డింగ్స్ ఉన్నాయని సింపుల్గా పాజిటివ్ చెప్పేస్తున్నాం. ఐరన్ ఈజ్ హెవియర్ దెన్ సిల్వర్. సో ఐరన్ని సిల్వర్ని మనం ఇక్కడ కంపేర్ చేస్తున్నాం కాబట్టి సి. అరకు వ్యాలీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ స్థలాలలో అరకు వ్యాలీ మోస్ట్ బ్యూటిఫుల్ అని చెప్తున్నాం. మోస్ట్ అని వచ్చేసింది కదా, మోస్ట్ అంటే సూపర్లేటివ్ అంతే. ద పసిఫిక్ ఈజ్ ద డీపెస్ట్ ఓషియన్ ఇన్ ద వరల్డ్. డీపెస్ట్ ఉంది, ఎస్టీ ఉంది చివరిలో. ఓకేనా. సో ప్రపంచంలో అన్ని ఓషియన్లు అన్నిటినీ కంపేర్ చేస్తున్నాం. సో ఇక్కడ కాబట్టి అన్నిటిలో ఒకటి చెప్తున్నాం కాబట్టి మోర్ దెన్ 2 ఉన్నాయి కాబట్టి డీపెస్ట్ కూడా ఉంది కాబట్టి సూపర్లేటివ్. ఓకేనా. ద హార్స్ డస్ నాట్ రన్ సో ఫాస్ట్ యాజ్ ద చీతా. సో చీతాకి హార్స్కి కంపేర్ చేస్తున్నాం కాబట్టి సి. ఓకేనా. ఆస్ట్రేలియా ఈజ్ నాట్ సో బిగ్ యాజ్ ఇండియా. ఇక్కడ ఇండియాకి ఆస్ట్రేలియాకి కంపేర్ చేస్తున్నాం కాబట్టి సి. 2 కంట్రీస్ ఉన్నాయి కదా, సో ఆ విధంగా సి. ఓకేనా. నెక్స్ట్, దేర్ ఆర్ మెనీ స్ట్రాంగ్ ప్లేయర్స్ ఇన్ అవర్ టీమ్. సో మెనీ ఇక్కడ జస్ట్ మెనీ ఒక పాజిటివ్గా చెప్తున్నాం కాబట్టి పాజిటివ్. ఇక్కడ సూపర్లేటివ్ లేదు, కంపారిటివ్ లేదు. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అన్ని కంట్రీస్లో పోల్స్తున్నాం కాబట్టి లార్జెస్ట్ ఉంది కాబట్టి సూపర్లేటివ్. ఓకేనా. ఈ విధంగా మనం ఉపయోగించడం జరుగుతుంది. సి. ప్రిపోజిషన్స్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద రిలెవెంట్ వర్డ్స్ చూసింగ్ ఫ్రమ్ ద బాక్స్. సో ఇక్కడ బాక్స్ నుంచి రిలెవెంట్ వర్డ్స్ని చూస్ చేసుకొని ఇక్కడ బ్లాంక్స్ని ఫిల్ చేయాలి. సో ద ట్రైన్ ఆల్సో పాస్డ్ డాష్ ద బుర్రా కేవ్స్. అబోవ్ ట్రైన్ కూడా బుర్రా కేవ్స్ పై నుంచే వెళ్తుంది. సో ఇక్కడ ఆన్సర్ అబోవ్. వి గాట్ డౌన్ డాష్ బుర్రా కేవ్స్. సో బుర్రా కేవ్స్ అట్ బుర్రా కేవ్స్ డాష్ క్వార్టర్ టు 10 AM by 10 AM by 10 quarter to 10 AM. The train journey from Visakhapatnam to Burra Caves made us speechless and gave an unforgettable experience. సో ఈ విధంగా ఈ అప్రోప్రైట్ వర్డ్స్తో ఇక్కడ ఫిల్ చేయడం జరిగింది. ద వర్డ్స్ విచ్ యూ హ్యావ్ ఫిల్డ్ ఇన్ ద బ్లాంక్స్ ఆర్ ప్రిపోజిషన్. సో ఇప్పుడు ఏవైతే ఫిల్ చేశామో ఆ వర్డ్స్ని ఏమంటామంటే ప్రిపోజిషన్స్ అంటాం. ప్రిపోజిషన్స్ ఆర్ వర్డ్స్ దట్ గివ్ ద పొజిషన్ ఆఫ్ ద నౌన్స్ ఆర్ ద రిలేషన్షిప్ బిట్వీన్ 2 nouns, 2 pronouns ఆర్ ఏ నౌన్ అండ్ ఏ ప్రొనౌన్. సో ఇక్కడ ఈ ప్రిపోజిషన్స్ నౌన్ యొక్క పొజిషన్ని తెలియజేస్తుంది అండ్ 2 nouns 2 నౌన్స్కి రిలేషన్షిప్ని బిట్వీన్ 2 నౌన్స్కి అండ్ 2 pronounsకి 2 pronounsకి లేదా ఒక నౌన్కి లేదా ఒక ప్రొనౌన్కి రిలేషన్షిప్ని తెలియజేస్తుంది. ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్. దేర్ ఆర్ 4 ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్. అక్కడ 4 ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ అయితే 4 ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ అయితే ఉన్నాయి. అట్. సో ఇది ప్లేస్ అనే సందర్భంలో, వద్ద అనే సందర్భంలో వాడతాం కాబట్టి ప్లేస్ సిచ్యువేషన్ వచ్చే సందర్భంలో వాడతాం కాబట్టి ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ అంటాం. అట్ డిస్క్రైబ్స్ ఏ స్పెసిఫిక్ పాయింట్ ఇన్ స్పేస్. ఐఎమ్ అట్ ద లైబ్రరీ. చూడండి, ఏదైనా స్పెసిఫిక్ పాయింట్ని స్పేస్ని తెలియజేసినప్పుడు అట్ని ఉపయోగిస్తాం. ఐఎమ్ అట్ ద లైబ్రరీ, నేను లైబ్రరీ వద్ద ఉన్నాను. ప్లేస్ కదా, లైబ్రరీ అనేది ప్లేస్ వద్ద ఉన్నాను అట్లా. ఇన్ డిస్క్రైబ్ అండ్ ఎన్క్లోజ్డ్ స్పేస్. ఇన్ కూడా క్లోజ్ చేసి ఉన్న స్పేస్ని ఎన్క్లోజ్డ్ స్పేస్లో ఉపయోగించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, వి లివ్ ఇన్ ఢిల్లీ అనేది ఒక ప్లేస్, ఢిల్లీలో మేము నివసిస్తాము. ఆన్ డిస్క్రైబ్ అండ్ ఆబ్జెక్ట్స్ రిలేషన్షిప్ టు ఏ సర్ఫేస్. సో ఇది ఆబ్జెక్ట్స్ సర్ఫేస్ రిలేషన్షిప్కి ఉపయోగించడం జరుగుతుంది. ద క్యాట్ ఈజ్ జంపింగ్ ఆన్ ద టేబుల్. క్యాట్ టేబుల్ పైన జంప్ చేస్తూ ఉంది అని. నెక్స్ట్, బై డిస్క్రైబ్ అండ్ ఆబ్జెక్ట్స్
నియర్నెస్ టు అదర్ ఆబ్జెక్ట్స్. సో ఇది ఆబ్జెక్ట్స్ దగ్గరలో ఉన్న అదర్ ఆబ్జెక్ట్స్కి తెలియజేయడానికి బైని ఉపయోగిస్తాం అనమాట. ఎగ్జాంపుల్, ద బాయ్ స్టూడ్ బై ద విండో. బాయ్ విండో దగ్గర నిలబడుకొని ఉన్నారు. ప్రిపోజిషన్స్ ఆఫ్ డైరెక్షన్స్. సో ఇప్పుడు ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ చూసినాం. ఇప్పుడు ప్రిపోజిషన్స్ ఆఫ్ డైరెక్షన్. ప్రిపోజిషన్స్ ఆఫ్ డైరెక్షన్ ఇండికేట్ ఇన్ విచ్ డైరెక్షన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్. సో ఇక్కడ ఏ ఆబ్జెక్ట్ ఏ డైరెక్షన్కు మూవ్ అవుతున్నారని తెలియజేయడానికి ప్రిపోజిషన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, అబౌవ్, అక్రాస్, అలాంగ్, అరౌండ్, బిహైండ్, బిలో, ఇన్సైడ్, బిసైడ్స్, ఓవర్, త్రూ, టువర్డ్, అప్, డౌన్, బిట్వీన్, ఇన్సైడ్, ఇన్, నియర్, అండర్, ఇంటూ, ఆన్టు. ద ట్రైన్ పాస్డ్ త్రూ ద టన్నెల్. త్రూ ద్వారా. ద ట్రైన్ టన్నెల్ ద్వారా, సొరంగం ద్వారా పోతుంది. సొరంగంలో నుంచి ట్రైన్ వెళ్తుంది అని మీనింగ్. వి వాక్డ్ అలాంగ్ ద రోడ్. రోడ్ వెంబడి మేము నడుస్తున్నాం. అలాంగ్. సో డైరెక్షన్ని, ఒక నౌన్ యొక్క డైరెక్షన్, ఆబ్జెక్ట్ యొక్క డైరెక్షన్ని తెలియజేస్తుంది అనమాట. ఆబ్జెక్ట్ మూవింగ్ని తెలియజేస్తుంది. ఇక్కడ చూడండి, ద బాయ్ ర్యాన్ అప్ ద హిల్. బాయ్ హిల్, కొండపైకి నడుస్తున్నాడు. ద రివర్ రన్స్ బిట్వీన్ ద హిల్స్. రివర్స్ రెండు కొండల మధ్య నడుస్తూ ఉంది అన్నమాట. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ప్రిపోజిషన్స్ గివెన్ ఇన్ ద బాక్స్. సో ఇక్కడ కూడా ప్రిపోజిషన్స్ ఇచ్చారు. సూటబుల్ ప్రిపోజిషన్ని తో ఫిల్ చేయాలంట. చూడండి, ఇన్ ఇచ్చారు, బిలో, ఆన్ టు, టువర్డ్స్, అబౌవ్, అట్, అలాంగ్, డౌన్, ఆన్, ఫ్రమ్. సో ఈ విధంగా వాటితో ఇక్కడ ఫిల్ చేయాలి. ఈజ్ యువర్ బ్రదర్ డాష్ ద షాప్. ఈజ్ యువర్ బ్రదర్ అట్ ద షాప్. అట్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. మై ఫాదర్ హ్యాస్ రిటర్న్డ్ డాష్ హిజ్ వర్క్ ప్లేస్. ఫ్రమ్, వర్క్ ప్లేస్ నుంచి మా ఫాదర్ రిటర్న్ వచ్చేసారు. ఏ స్మాల్ స్ట్రీమ్ రన్స్ డాష్ ద బ్రిడ్జ్. అండర్ ద, బిలో లేదా అండర్ లేదు కాబట్టి బిలో. ఒక బ్రిడ్జ్ పై నుంచి చిన్న వంక, బ్రిడ్జ్ కింద నుంచి చిన్న వంక వెళ్తూ ఉంది. ప్రేమ ఫెల్ డాష్ ద ఫ్లోర్. ఆన్ ద ఫ్లోర్. ఫ్లోర్ పైన పడింది. ఏ హెలికాప్టర్ హోవ్డ్ అవర్ హౌస్. అబౌవ్. ఆ హౌస్ పై నుంచి తిరుగుతూ ఉంది అని. ద క్యాట్ జంప్డ్ డాష్ ద వాల్. ఆన్ టు ద వాల్. గోడపైకి ఎగిరింది. ద రాకెట్ ఈజ్ గోయింగ్ డాష్ ద మూన్. టువర్డ్స్ ద మూన్. మూన్ వైపు రాకెట్ వెళ్తుంది. ద ఫ్లైట్ ర్యాన్ ద రన్వే. అలాంగ్ ద రన్వే వైపు వెంబడి వెళ్తుంది. రో యువర్ బోట్ జెంట్లీ డాష్ ద స్ట్రీమ్. సో డౌన్ ద స్ట్రీమ్. ఇక్కడ ఏం రాయాలి? డౌన్ ద రో యువర్ బోట్ జెంట్లీ డౌన్ ద స్ట్రీమ్. స్ట్రీమ్ అంటే చిన్న కాలువలో బోట్, రో అంటే పడవని మనం రో చేస్తాం కదా, అట్లా. ద బాయ్ పుట్ ద చాక్లెట్ డాష్ హిజ్ ప్యాకెట్. ఇన్ ప్యాకెట్. అతని ప్యాకెట్లో అతను అబ్బాయి చాక్లెట్ వేసుకున్నాడు. నెక్స్ట్ రైటింగ్ పార్ట్ మీరే చూడండి, అక్కడ ఉంది, చదివి రాయండి, ప్రాక్టీస్ చేయండి. ప్యాసేజ్ ఉంది అక్కడ, అప్రోప్రైట్ వర్డ్స్తో అక్కడ ఫిల్ చేయాలి బ్లాంక్స్ని. నెక్స్ట్ టాకింగ్ టైం. సో టాకింగ్ అంటే మాట్లాడి. లాంగ్వేజ్ ఫంక్షన్స్, లాంగ్వేజెస్ని ఎలా ఉపయోగిస్తాం. ఎక్స్ప్రెసింగ్ లైక్స్, ఇష్టాన్ని తెలియజేయనప్పుడు. ఐ రియల్లీ ఎంజాయ్ ద ట్రిప్. నేను నిజంగా ఈ ట్రిప్ని ఎంజాయ్ చేశాను. ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్. నేను చాలా ఇష్టంతో ఉన్నాను. వావ్, లవ్లీ. ఐఎమ్ క్రేజీ అబౌట్. ఈజ్ వండర్ఫుల్, రియలీ గుడ్, ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. సో ఈ విధంగా ఏవైనా ఇష్టం ఉన్నప్పుడు చెప్తే ఈ పదాలని ఉపయోగించి ఇష్టాన్ని తెలియజేయాలన్నమాట. ఇక్కడ చూడండి, ఎక్స్ప్రెసింగ్ డిస్లైక్స్, ఇష్టం లేనివి. ఐ డోంట్ థింక్ ఆల్ ద హిల్ రీజియన్ ఈజ్ ఎంజాయబుల్. సో ప్రతి హిల్ ఎంజాయబుల్గా ఉంటుందని నేను అనుకోవట్లేదు. అంటే ఇక్కడ డిస్లైక్స్, ఇష్టం లేదనమాట. ఐఎమ్ సారీ బట్ ఐ డోంట్ లైక్ ఇట్ అట్ ఆల్. ఐఎమ్ సారీ కానీ నాకు ఇది నచ్చదు. ఇట్స్ అబ్సల్యూట్లీ టెరిబుల్, ఆఫుల్. ఐఎమ్ అఫ్రైడ్, ఐ డిస్లైక్, ఐ డోంట్ లైక్. ఐ స్పెషల్లీ డిస్లైక్, ఐ డోంట్ లైక్. సో ఇలాంటి ఇష్టం లేనప్పుడు ఏదైనా సిచ్యువేషన్, సో మనం ఇలాంటి పదాలు ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫన్ టైం. పోయం
టు ఎంజాయ్. సో ఇక్కడ చూడండి థింక్ అండ్ మ్యాచ్ ఫాలోయింగ్. చూడండి ఇదంతా మీరే ప్రాక్టీస్ చేయండి. రీడ్ ఇన్ యువర్ సెల్ఫ్, మీరే చదవాలి. ఇది గండికోట గురించి ఉంది, ద గ్రాండ్ కెనియన్ ఆఫ్ ఇండియా. సో ఇది గండికోట గురించి ఉంది, చదవండి. ఇది కడప డిస్టిక్లో ఉండే ఒక ప్రాంతం గురించి ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, ఇది కంప్లీట్గా 7th క్లాస్ 3rd యూనిట్. నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ 4th యూనిట్ని 7th క్లాస్ 4th యూనిట్ని చూద్దాం. ఓకేనా, మీరు ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను అప్లోడ్ చేసే ఏ వీడియోస్ అయినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.